హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో పీజీఐఎం ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫండ్ ఒక రోలింగ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ఇండెక్స్తో కంపేర్ చేస్తే డిఫరెంట్ టైం పీరియడ్స్లో ఈ ఫండ్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది, ఈ ఫండ్ హైయెస్ట్ రిటర్న్స్ ఇవ్వడానికి రీజన్స్ ఏంటి, అండ్ ప్రజెంట్ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ నేను రీసెంట్గా మోడల్ పోర్ట్ఫోలియోస్ లాంచ్ చేశాను. ఇందులో అగ్రెసివ్ నుంచి కన్జర్వేటివ్ వరకు 5 డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. ఈ పోర్ట్ఫోలియోస్లో మీ ఏజ్, మీ ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ అండ్ మీ ఎస్ఐపి అమౌంట్ బట్టి తక్కువ రిస్క్ తీసుకొని హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ని ఇది ఆటోమేటిక్గా రికమెండ్ చేస్తుంది. ఈ పోర్ట్ఫోలియో మీకు ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. సో మీకు కానీ బెస్ట్ మ్యూచువల్ ఫండ్ని ఎలా సెలెక్ట్ చేయాలో తెలియకపోయినా, లేదా ఎన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మీరు ఇన్వెస్ట్ చేసే ఫండ్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందా లేదా, ఇలాంటి డౌట్స్ కానీ మీకు ఉన్నట్టయితే మీరు ఈ పోర్ట్ఫోలియో బై చేసుకోవచ్చు. ఇందులో మీకు ష్యూర్గా మంచి రిటర్న్స్ వస్తాయి. పీజీఐఎం ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ యొక్క బేసిక్ డీటెయిల్స్ కానీ మనం చూసినట్టయితే ఈ ఫండ్ 2015లో లాంచ్ అయింది. అండ్ సిన్స్ లాంచ్ ఈ ఫండ్ 15% రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్లో టోటల్ ఇన్వెస్టర్స్ అసెట్స్ 5,892 crores ఉన్నాయి యాజ్ ఆన్ 30 నవంబర్. ఈ ఫండ్ ఒక హిస్టారికల్ ఏఈఎం ఏ ఇయర్లో ఎంత ఇంక్రీజ్ అయింది అని మీకు వీడియోలో చూపిస్తాను. ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ ఫండ్కి 0.40% ఉంది. అండ్ ఈ ఫండ్ యొక్క టర్న్ ఓవర్ రేషియో కానీ చూసినట్టయితే 116% ఉంది. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో 116% అంటే చాలా ఎక్కువ. బట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే మనకి రిటర్న్స్ కావాలి. సో ఈ ఫండ్ యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయో మనం చూసుకుందాం. ఈ ఫండ్ యొక్క యావరేజ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 1 yearలో ఈ ఫండ్ 16.86% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 500 22.61% రిటర్న్స్ ఇచ్చింది. 3 years టైం పీరియడ్కి ఈ ఫండ్ 16.21% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 500 18.93% రిటర్న్స్ ఇచ్చింది. 5 years టైం పీరియడ్కి ఈ ఫండ్ 18.60% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 500 16.66% రిటర్న్స్ ఇచ్చింది. 7 years టైం పీరియడ్కి ఈ ఫండ్ 16.72% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 500 16.49% రిటర్న్స్ ఇచ్చింది. సో యావరేజ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 1 year అండ్ లాస్ట్ 3 yearsలో ఈ ఫండ్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. కానీ లాస్ట్ 5 year అండ్ లాస్ట్ 7 yearsలో ఈ ఫండ్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో అవుట్ ఆఫ్ 4 years 2 years రిటర్న్స్ బాగున్నాయి అండ్ 2 years రిటర్న్స్ బాగలేవు. సో యావరేజ్ రిటర్న్స్ చూస్తే ఈ ఫండ్ మంచిదా కాదా అని మనకి క్లారిటీగా తెలియడం లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఈ ఫండ్ యొక్క రోలింగ్ రిటర్న్స్ చూద్దాం. 2015 నుంచి 2023 వరకు ఏదైనా 1 year టైం పీరియడ్కి మీరు కానీ పీజీఐఎం ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మీకు యావరేజ్గా 15.63% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 119.94% రిటర్న్స్ వచ్చేవి, అండ్ మినిమం -29.16% లాస్ వచ్చేది. సో మీరు కానీ ఫ్యూచర్లో ఏదైనా 1 year టైం పీరియడ్కి ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మీరు -29% నుంచి 119% వరకు ఎంతైనా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 500 14.80% యావరేజ్గా రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 100.76% రిటర్న్స్ ఇచ్చింది, అండ్ మినిమం -33% లాస్ ఇచ్చింది. 2015 నుంచి 2023 వరకు ఏదైనా 3 year టైం పీరియడ్కి పీజీఐఎం ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీకు యావరేజ్గా 16.26% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 37.8% రిటర్న్స్ వచ్చేవి, అండ్ మినిమం -7% లాస్ వచ్చేది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 500 యావరేజ్గా 14.36% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 33.5% అండ్ మినిమం -6.4% లాస్ ఇచ్చింది. సో మీరు కానీ నెక్స్ట్ 3 years టైం పీరియడ్కి పీజీఐఎం ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మీరు -7% నుంచి 37% వరకు ఎంతైనా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే నిఫ్టీ 500లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే -6 నుంచి 33% వరకు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 2015 నుంచి 2023 వరకు ఏదైనా 5 years టైం పీరియడ్కి పీజీఐఎం ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీకు యావరేజ్గా 14.70% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 22.91% అండ్ మినిమం -1.23% లాస్ వచ్చేది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 500 12.75% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 19.03% అండ్ మినిమం -1.06% లాస్ ఇచ్చింది. సో మీరు కానీ ఈ ఫండ్లో 5 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మీరు -1% లాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 22% ప్రాఫిట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు కానీ ఫ్యూచర్లో ఈ ఫండ్లో ఏదైనా డిఫరెంట్ 3 year టైం పీరియడ్కి 5 year టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆన్ అండ్ యావరేజ్ 14 to 15% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్రొవైడెడ్ నిఫ్టీ 500 కూడా సిమిలర్గా రిటర్న్స్ ఇచ్చినట్టయితే. సో రోలింగ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే ఈ ఫండ్ డిఫరెంట్ 1 year టైం పీరియడ్లో, 3 year టైం పీరియడ్లో, 5 year టైం పీరియడ్లో ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో రోలింగ్ రిటర్న్స్ చూస్తే ఈ ఫండ్ మంచిది అండ్ ఈ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనిపిస్తుంది.
బట్ మనం కానీ ఈ ఫండ్ ఒక 3 ఇయర్స్ రోలింగ్ చార్ట్ కానీ చూసినట్టయితే 2015 నుంచి 2020 వరకు ఎవరైనా ఏదైనా 3 ఇయర్ టైం పీరియడ్కి ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చూసింటే వాళ్ళకి నిఫ్టీ 500 కంటే తక్కువ రిటర్న్స్ వచ్చేవి. ఇక్కడ వైలెట్ లైన్ నిఫ్టీ 500 అండ్ రెడ్ లైన్ పీజీఐఎం ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. సో 2015 నుంచి 2020 వరకు ఎవరైతే ఈ ఫండ్లో 3 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ వచ్చాయి. బట్ 2017 మే నుంచి 2023 మే వరకు ఎవరైతే ఏదైనా 3 ఇయర్ టైం పీరియడ్కి ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి మాత్రం ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. మే తర్వాత అగైన్ ఇండెక్స్ ఎక్కువ రిటర్న్స్ వచ్చింది కంపేర్ టు ఫండ్. సో స్పెసిఫిక్గా కానీ మనం చూసినట్టయితే 2020 నుంచి 2023 వరకే ఈ ఫండ్ మంచి రిటర్న్స్ ఇచ్చింది అండ్ రిమైనింగ్ టైం పీరియడ్లో ఈ ఫండ్ అంత మంచి రిటర్న్స్ అవ్వలేదు. సో 2020 నుంచి 2023 వరకు ఈ ఫండ్ ఎందుకు ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అని మనం తెలుసుకోవాలంటే ఈ ఫండ్ ఒక ఇయర్లీ రిటర్న్స్ మనం చూడాలి. ఇయర్లీ రిటర్న్స్ కానీ మనం చూసినట్టయితే ఇక్కడ బ్లాక్ బార్ పీజీఐఎం ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండ్ గ్రీన్ బార్ నిఫ్టీ 500. 2016 నుంచి 2018 వరకు ఈ ఫండ్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. 2019లో ఫస్ట్ టైం ఈ ఫండ్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది, అది కూడా తక్కువ మార్జిన్ 2% మాత్రమే. కానీ 2020లో ఈ ఫండ్ ఇండెక్స్ కంటే 2 టైమ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. ఇండెక్స్ 17.89% రిటర్న్స్ ఇస్తే ఈ ఫండ్ 35.87% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 2021లో ఇండెక్స్ కంటే 12% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. ఇండెక్స్ 31% రిటర్న్స్ ఇస్తే ఈ ఫండ్ 43.49% రిటర్న్స్ ఇచ్చింది. అగైన్ మళ్ళీ 2022లో ఇండెక్స్ కంటే 10% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. 2023లో ఇండెక్స్ కంటే 6% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో 8 ఇయర్స్ టైం పీరియడ్లో 3 టైమ్స్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది ఫండ్ అండ్ రిమైనింగ్ టైమ్స్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. ఈ 2 ఇయర్స్లో మాత్రం ఎందుకంత ఎక్కువ రిటర్న్స్ ఇవ్వగలిగింది అంటే ఈ ఫండ్ ఒక హిస్టారికల్ ఏయుఎం చూడండి. అంటే 2015 నుంచి 2023 వరకు ఇన్వెస్టర్స్ ఈ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేశారు అని. టిల్ 2020 ఈ ఫండ్లో అసెట్స్ లెస్ దెన్ 130 crores ఉన్నాయి. బట్ ఎప్పుడైతే 2020లో ఈ ఫండ్ ఇండెక్స్ కంటే 2 టైమ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిందో అందరూ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. మ్యూచువల్ ఫండ్లో 90% ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ ఇదే పని చేస్తారు. ఏ ఫండ్లో అయితే ఎక్కువ రిటర్న్స్ ఉన్నాయో ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మనకి కూడా సేమ్ రిటర్న్స్ వస్తాయేమో అని. కానీ 90% ఫండ్స్లో ఆ సస్టైనబిలిటీ ఉండదు. 90% ఫండ్స్ మీరు అనుకున్న రిటర్న్స్ మళ్ళీ ఫ్యూచర్లో ఇవ్వలేవు. సో 2020 తర్వాత ఈ ఫండ్ యొక్క అసెట్స్ 137 crore నుంచి 2300 crores వెళ్ళిపోయింది ఆల్ ఆఫ్ ఎ సడన్గా. సో ఈ ఫండ్లో అసెట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈ ఫండ్ యొక్క స్టైల్ మొత్తం మారిపోయింది. ఈ ఫండ్లో నార్మల్గా 100 crores ఉండేవి అసెట్స్. ఆ టైంలోనే ఈ ఫండ్ మంచి రిటర్న్స్ అవ్వలేదు. సో కోవిడ్లో వచ్చిన బూమ్ వల్ల 100 crores స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్ తెప్పించడం పెద్ద కష్టం కాదు. 2020 అండ్ 2021లో చాలా చిన్న మ్యూచువల్ ఫండ్స్ హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చాయి, బట్ ఆ రిటర్న్స్ ఎప్పుడు సస్టైన్ అవ్వలేదు. సో మనం కానీ ఈ ఫండ్ ఎన్ని ఇయర్స్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అని మనం చూసినట్టయితే అవుట్ ఆఫ్ 8 ఇయర్స్ 3 ఇయర్స్ మాత్రమే ఈ ఫండ్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అందులో 2 ఇయర్స్ 2020 అండ్ 2021. ఆ తర్వాత ఈ ఫండ్లో అంత రిటర్న్స్ అయితే లేవు. సో యాజ్ అ ఫస్ట్ టైం ఇన్వెస్టర్ మీరు కానీ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఫండ్లో కన్సిస్టెన్సీ కంటే ఇన్కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంది. యూజువల్గా ఒక మంచి మ్యూచువల్ ఫండ్ అవుట్ ఆఫ్ 8 ఇయర్స్ 5 టైమ్స్ అయినా సరే మంచి రిటర్న్స్ ఇస్తుంది. బట్ పీజీఐఎం ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో కేసు రివర్స్గా ఉంది. 5 టైమ్స్ మంచి రిటర్న్స్ అవ్వలేదు, 3 టైమ్స్ మాత్రం ఇచ్చింది. 2 టైమ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చినప్పుడు ఈ ఫండ్ ఒక అసెట్ సైజ్ వేరు, బట్ ఇప్పుడున్న అసెట్ సైజ్ వేరు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఫండ్లో 6000 crores ఉన్నాయి. 6000 crores ఇన్వెస్ట్ చేసి ఈ ఫండ్ మళ్ళీ 2 టైమ్స్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందా అంటే కొంచెం కాంప్లికేటెడ్ అనే చెప్పాలి, అంత ఈజీ అయితే కాదు. 2022లో ఈ ఫండ్ ఇండెక్స్ కంటే 10% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. 23లో ఈ ఫండ్ ఇండెక్స్ కంటే 6% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అంటే 2024లో ఈ ఫండ్లో మనకి మంచి రిటర్న్స్ కనిపించాలి అంటే ఇండెక్స్ కంటే 16% ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలి. అంటే ఇండెక్స్ 0% రిటర్న్స్ ఇస్తే 2024లో ఈ ఫండ్ 16% రిటర్న్స్ అవ్వాలి. అప్పుడే ఈ ఫండ్లో ప్రీవియస్ ఇయర్స్లో ఎంతైతే బ్యాలెన్స్ ఉందో అది ఇప్పుడు టాలీ అవుతుంది. సో అదంతా ఈజీ కేస్ కాదు కాబట్టి మీరు ఈ ఫండ్ని స్కిప్ చేయాలంటే స్కిప్ చేయొచ్చు. ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే నేను రిటర్న్స్ మిస్ అయిపోతానేమో, ఈ ఫండ్లో ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చేస్తాయేమో అనే థాట్ అయితే వద్దు. ఇలాంటివి చాలా తక్కువ కేసెస్లో అవుతాయి. సో బెటర్ వేరే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.